నేడు ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. బీసీ సంఘాలతో సమావేశం కానున్న కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఖమ్మంలో పర్యటించనున్నారు. అక్రమ అరెస్టులతో జిల్లా కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు లక్కినేని నరేందర్ను ఉదయం 10 గంటలకు పరామర్శించారు. అనంతరం ఇల్లందు రోడ్డులోని పాండురంగపురంలో సేవాలాల్ మందిరాన్ని సందర్శించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు ఇంటిని సందర్శించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగే సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. టోటల్గా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా కవిత గారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు మనకు కనబడుతున్నది. మొన్న జగిత్యాల, నిన్న జనగాము, ఈరోజు ఇట్లా ఖమ్మం పర్యటన. మొత్తానికి కవిత గారు ఇటు పార్టీ మీద బలం పెంచుకోవడంతో పాటు ప్రజల్లో, కార్యకర్తల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఈ ప్రజల్లో కూడా బలం పెంచుకునే ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పరిగెత్తే విధంగా కవిత గారి ప్రణాళికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. దీంతోపాటు బీసీ సంఘాల నేతలతోటి ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ పెడుతున్నారు కవిత. బీసీ సంఘాల నేతలతోటి ప్రతిరోజు ఒక మీటింగ్ పెడుతున్నారు. బీసీ సంఘాల సమస్యలను, బీసీల సమస్యలను దగ్గరుండి వినే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ బీసీల ఓట్ బ్యాంకుని పెద్ద స్థాయిలో కొల్లగట్టాలని ఒక ఆలోచనతోటి ఉన్నది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ తోటి, ప్రాంతీయవాదంతో ఓట్లను రాబట్టింది. ప్రస్తుతం మారిన సమీకరణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ స్టాండ్ ఎత్తుకున్నది. దాంట్లో కవిత కొన్ని నెలలుగా బీసీ స్టాండ్ బలంగా ఎత్తుకొని బీసీల సమస్యల పట్ల, బీసీల జనాభా పట్ల, వాళ్ళకు రావాల్సిన వాటా పట్ల నిబద్ధతతోటి నిలబడే ప్రయత్నం చేస్తున్నది. నిజాయితీగా కొట్లాడే ప్రయత్నం చేస్తున్నది. మొత్తానికి కవిత ఒక షూటర్గా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక షూటర్గా పనికొచ్చే విధంగా తయారవుతుందనడంలో సందేహం లేదు.